వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ గైస్. ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. మీకు 100% రిప్లై అయితే వస్తుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు చక్కగా కాల్ మానిటరింగ్ జాబ్ చేస్తూ బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. కంపెనీ తీసుకుంటే డిటో కంపెనీ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. ఇన్సూరెన్స్ని అడ్వైస్ చేసే కంపెనీ ఇది. డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాగే చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి కదా. కస్టమర్స్కి వాళ్ళ యొక్క నీడ్ బేస్ చేసుకొని వీళ్ళు అడ్వైస్ చేస్తుంటారు అనమాట. అందుకే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ డిఫరెంట్ కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఏంటి ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి, వీళ్ళ యొక్క సర్వీసెస్ గురించి అంతా కూడా మాట్లాడుతుంటారు. ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి మీరు అనేసి. ఆ యొక్క కాన్వర్జేషన్ ఏవైతే ఉందో, ఓకే, ఆ యొక్క కాన్వర్జేషన్ అంతా కూడా మీరు కాల్ మానిటరింగ్ మీరైతే చేస్తారన్నమాట. అంటే ఫోన్లో అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క కాన్వర్జేషన్ అంతా కూడా మీరు చూసి ఆ యొక్క కాన్వర్జేషన్లోని మనకి సక్సెస్ అవుతుందా లేదా, ఓకే, లేకపోతే ఇంకా బెటర్గా అసలు ఎలా యాడ్ ఆన్స్ చేయాలి, లేకపోతే ఎలాగా బెటర్ చేయాలి, ఆ యొక్క కాల్ క్వాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఆ కాన్వర్జేషన్ క్వాలిటీని ఎలా బెటర్ చేయాలని ఒక ప్రొసీజర్స్ మీద మీరు వర్క్ చేస్తారన్నమాట. ఓకే, ఇది కొద్దిగా డిఫరెంట్ రోల్ కదా. సో అందుకే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, సో మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది. చూసారా, కస్టమర్ సర్వీసు క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ అంటే కస్టమర్ సర్వీస్ యొక్క క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం మీరు వర్క్ చేస్తారన్నమాట. అంటే తప్పించి డైరెక్ట్గా కస్టమర్స్ తోటి ఇంటరాక్షన్ కాదు ఇది. అంటే కస్టమర్ సపోర్ట్ జాబ్ అయితే కాదు, గమనించండి. ఓకే, సో మంచి ప్యాకేజ్ మీరు అప్లై చేస్తారు. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, ఒక వీడియో రూపంలో మీ యొక్క ఇంట్రడక్షన్ పంపించమని ఒక మెయిల్ కూడా రిసీవ్ చేసుకుంటారు. మీరు కనుక ఏమైనా మెయిల్ కానీ లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా అసెస్మెంట్ లింక్స్ కనుక రిసీవ్ చేసుకుంటే వెంటనే కామెంట్ చేయండి. సో దట్ మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం. మర్చిపోవద్దు, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, గ్రేట్. సో గైస్, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలా అప్లై చేయడం ఒక ప్రొసీజర్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీడికి పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. అక్కడ స్క్రోల్ చేసి అప్లై లింక్ బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద ఇచ్చేసిన తర్వాత ఇక పేజ్లోకి అయితే వచ్చేస్తారు. డిటో యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్. ఈవెన్ లింక్డ్ఇన్లో కూడా జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో జాబ్ అయితే స్పాట్ అయింది. అందుకే వెంటనే వీడియో అయితే చేస్తున్నాను, సో దట్ మాకు రిప్లై వస్తుంది అనేసి. కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ రిమోట్ వర్క్ టైం ఫుల్ టైం ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో జనరల్గా డిటో కంపెనీ గురించి ఈ యొక్క యూట్యూబ్ వీడియో కనుక చూసారనుకోండి, ఆ కంపెనీ ఏంటో మీకు తెలిసిపోద్ది. ఓకే, సో ఈ యొక్క వీడియో అయితే చూసేసేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో వాట్ వీ డూ, ఒక 3 పాయింట్స్ చెప్పారు. వీ హెల్ప్ పీపుల్ బై ఇన్సూరెన్స్, అంతే కదా. ఇన్సూరెన్స్ని బై చేయడం కోసం వీళ్ళైతే మనకి హెల్ప్ చేస్తుంటారట ఒక కస్టమర్స్కి. సో ఎక్స్ప్లెయిన్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ లాంగ్వేజ్ యూజర్ అండర్స్టాండ్, అంటే ఎనీ లాంగ్వేజ్, సో తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, చాలా అన్ని లాంగ్వేజ్లోని వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి సో ఒక కస్టమర్కి కావాల్సిన ఇన్సూరెన్స్ అంతా కూడా వీళ్ళు అడ్వైస్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో అది ఒక డిటో యొక్క కంపెనీ యొక్క మెయిన్ ఫీచర్ అని చెప్పొచ్చు, ఆర్ వర్కింగ్ ఫీచర్. ఇది మనకు తెలుసు కదా, ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ అయిన జిరోదా యొక్క స్టార్టప్ ఇది. అందుకే చాలా మంచి కంపెనీ అని చెప్తున్నాను ఇది. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో చూస్తే మీరు కాల్ మానిటరింగ్ చేస్తారు, యాక్షనబుల్ ఇన్సైట్స్ని ప్రొవైడ్ చేస్తారు, కరెంట్ ప్రాసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం ఏం చేయాలో మీరు అడ్వైజ్ ఇస్తారన్నమాట. ఓకే, సో అసిస్ట్ ఇన్ డెవలపింగ్, క్రియేటింగ్, ఇంప్లిమెంటింగ్ క్వాలిటీ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద అడ్వైజర్స్ పెర్ఫార్మెన్స్, ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ చేయడం కోసం మీరు అడ్వైజర్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, సో చాలా బాగుంటుంది. మీకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా వీళ్ళైతే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ లిజనింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు, ఎందుకంటే మీరు వినాలి కాబట్టి. ఓకే, సో ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ కొలాబరేట్ ఎఫెక్టివ్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మెయిన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఇచ్చారంటే, ఫస్ట్ మనం అయితే అప్లై చేసుకుంటాం. షుడ్ వి లైక్ యువర్ అప్లికేషన్, వాళ్ళు కనుక నచ్చితే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు మనకు ఒక ఈమెయిల్ అయితే సెండ్ చేస్తారట. అక్కడ మీరు షార్ట్ వీడియో రెజ్యూమ్ని మీరైతే అప్లోడ్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు కొద్దిగా టైం తీసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇది రిమోట్ వర్క్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు కవర్ చేస్తారు, మనకి మన ఫ్యామిలీకి కూడా. ఓకే, ఇంకా సంథింగ్ ఎవరైనా ఫోన్ చేసి మాకు మనీ పే చేయండి అలాగే అడిగారు అనుకోండి, అది ఫేక్ అని గమనించండి గైస్. ఓకే, అప్లై మీకు ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే రెడీ అయితే అవుతుంది. సో మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి ఇక్కడ. సో మొత్తం క్లియర్గా నోటీస్ పెట్టి ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసి, సో చక్కగా ఎలక్షన్ స్క్రోల్ డౌన్ చేసి ఆయన రోబోట్ మీకు ఇచ్చేసి సబ్మిట్ మీకు ఇచ్చేస్తే, సో మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే మీరు మెయిల్ రిసీవ్ చేసుకోవచ్చు. మీరు మెయిల్ రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకే, గ్రేట్. సో వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి, లేకపోతే ఫస్ట్ కామెంట్లు ఇస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.